आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज, बढ़ते हैं न्यूज की तरफ। తీసుకున్నది వాస్తవమే. అతను హైదరాబాద్లో జర్మంటైన్ హాస్పిటల్లో పనిచేస్తాడు. నైట్ డ్యూటీ చేస్తాడు. క్రిటికల్ కేర్ను అక్కడ హాస్పిటల్లో పనిచేస్తాడు. పనిచేసే క్రమంలో అతనికి సోనియా అని చెప్పి ఒక నర్సుతో పరిచయం అయింది. ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది. ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటై ఇద్దరు కలుసుకునేది. ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది, తరచూ గొడవ జరిగేది. అట్లనే గత మేలో కూడా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది అమ్మాయి, రోజు నైట్ డ్యూటీకి పోతున్నాడు, ఇంట్లో ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి నువ్వు నైట్ డ్యూటీ చేయనవసరం లేదు, నువ్వు వచ్చేసే ఖమ్మం వచ్చి ఏదైనా దగ్గర చూసుకో, లేకపోతే వేరే హాస్పిటల్లో డే డ్యూటీకి చేసుకో అని చెప్పి చెప్తే వచ్చేసినారు. వచ్చేటప్పుడే ఇతను ఆ ఇంజక్షన్ తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి. తర్వాత వీళ్ళతో ఫ్రీక్వెంట్గా ఆ అమ్మాయితో నర్సుతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాడు. దాని ప్రకారంగా ఇతను ఎట్లయినా ఆ ఇంజక్షన్ ఇచ్చి ఏమైనా చేయాలి, చంపేయాలని చెప్పి అనుకున్నాడు. దాని ప్రకారంగా అతను ఏం చేసినాడంటే, ఈ ఊళ్ళలో ఏమంటే కాల్షియం కొద్దిగా వేడి చేస్తే కాల్షియం ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఈ కాల్షియం ఇంజక్షన్ 26th రోజు అక్కడ మనకి బల్లెపల్లిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కాల్షియం వాయిల్ను ఒక ఇంజక్షన్ తీసుకున్నాడు. సిరంజి తీసుకొని ఆ రోజే ఇద్దామనుకున్నాడు. కానీ ఈమె ఆ ఇంటికి పోయేసకల ఇంజక్షన్ తీసుకోపోయి ఇంటికి పోయేసకల కాల్షియం ఇంజక్షన్ ఆమె నాకు ఇప్పుడు వెయిట్ తగ్గిపోయింది, మంచిగానే ఉంది అన్నది. కాబట్టి ఆ రోజు ఇయ్యలేదు. 28th రోజు ఇతను ఇక్కడ పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేషన్, అమ్మాయిది వాళ్ళ భార్యది కుమారిది ఆధార్ అప్డేషన్ టీడీపీ ఆఫీస్ వెనకాల యుగేందర్ అని వాళ్ళ బంధువులు ఉంటారు, అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశాడు. కొద్ది కరెక్షన్స్ ఉంటే పోయి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత 4 గంటలకు బయలుదేరి అప్పుడు మళ్ళీ ఆమె కొద్దిగా హీట్ ఉంది బాడీలో, అప్పుడు ఆ రోజు కాల్షియం ఇంజక్షన్ ఇస్తా అన్నావు కదా, ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్గా అతను ఏం చేశాడు, కోయిచిల్క రూట్లో పోయి కోయిచిల్క కొద్దిగా ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక ఉంటుంది, ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ని డొంక దగ్గర ఆమెను వెనకాల సీట్లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజక్షన్తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు. అప్పటికే ఆమె అడిగింది ఇదేంటిదంటే, ఇది దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది, కొంతమందికి కాల్షియం ఇంజక్షన్ పడదు, అందుకనే ఇది ఇస్తున్నా, నువ్వేం కాదు ఒక 5 minutesలో నీకు జ్వరం వస్తుంది, పండుకుంటా 10 minutesలో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజక్షన్ తీసుకుంది. మనకి పోస్ట్ మార్టంలో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజక్షన్ మార్క్ ఒకటి ఉంది, కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది. తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు ఒకళ్ళు 2.5 years, ఒకళ్ళు 3.5 and 4 years ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి ఆ డొంకలోనే స్మాదరింగ్ మన చేత్తోని ముక్కు నోరు గట్టిగా మూసేసాడు. పిల్లలు చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్లో పెట్టేసి పిల్లలిద్దరిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి భార్య అట్లా వెనకాల సీట్లోనే ఇక పోయింది. ఒక 1/2 hour కొద్దిగా టైంపాస్ చేశాడు, ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో ట్రేస్ అవుతుందో అని చెప్పి. 6:30కి అట్లా పోయి వాళ్ళ ఊరికి పోతున్నప్పుడు హరియా తండ దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గట్టిగా హిట్ చేసినాడు. దాంతో చెట్టు కింద పడిపోయింది. అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసినాడు. తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే అతను అంతా ఒప్పుకున్నాడు. మనం ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే అతను ఒప్పుకున్నాడు. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.